అండ్ ఈరోజు మనము సముద్రం చేపల్లో సీ ఫుడ్లో చావుడాలన్నమాట అండి. సెమీ గ్రేవీతో చావుడాలు ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ పులుసు వండుతారంటండి. నేను ఫిష్ ఫ్రై ట్రై చేశానండి. సెమీ గ్రేవీతో రైస్లో కలుపుకోవడానికి ఈ గ్రేవీ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనము ఈ చావుడాలు సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మసాలా కోసమని అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు జీడిపప్పు ఎండు కొబ్బరి యాలకులు ఒకటి లవంగాలు 4 చిన్నగా దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇలా చావడం ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించుకుందాము. మనం మసాలా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకుని కచ్చపచ్చగా ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకుందాము. ఇలా దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి. ఇలా ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఆ తర్వాత మనము మసాలాతో సహా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఉప్పు వేసుకుని ఇలా ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ను మగ్గించుకుందాము. అయితే సముద్రంలో సహజంగా దొరికే చేపల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయంటండి. కృత్రిమంగా పెంచిన చేపలను తినడం కంటే సముద్రంలో లభించిన చేపలను తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదట. తరచూ సముద్రం చేపలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయంటండి. కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయంట. సముద్రం చేపల్లో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయంటండి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందంట. ఇప్పుడు మనం మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకుని ఆనియన్ పేస్ట్ ద్వారగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించుకుని చేప ముక్కలు 1 స్పూను దీనికి సరిపడగా కారం కూడా వేసుకుని ఈ గ్రేవీ అంతా ఈ ఫిష్కి పట్టే వరకు అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఈ ఫిష్ను ఫ్రై చేసుకుందామండి. అంతే. సముద్రము చేపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందంట. చిన్నారులు యువతకు మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుందంటండి. అయితే గుండె జబ్బులు కూడా తగ్గుతాయంట. వారానికి కనీసం ఒకసారైనా సముద్రం చేపలు తింటే గుండెపోటుకు గురవడం తరచూ గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు తగ్గుతాయంట. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటండి. ఇప్పుడు ఇలాగా గ్రేవీ అంతా ఫిష్ ఫ్రై చేసుకుంటే గ్రేవీ అంతా ఫిష్కి పెట్టి బయటకు ఆయిల్ వదిలిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన చావుడాలు ఫ్రై సెమీ గ్రేవీతో చావుడాలు ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లో గ్రేవీతో కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.